లెక్క మూడు చివరిగా ఉంటుందని చివరి రావాలి. అదే మూడు చివరి ఉన్నాయి అంటే చూడు మొదటి స్థానంలో ఒకటి స్థానంలో అది కదా చివరి 13, 23, 33 ఇలా ఎన్నో నీ లెక్క తప్ప నా లెక్క తప్ప చూడుంటే స్టేజ్ దాటిన తర్వాత అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 చేసి అని చెప్పడం అలా కాకుండా ఎలా మనకి ఎప్పుడైతే మనం 10th క్లాస్ వరకు వచ్చామో మన తాలూకా నాలెడ్జ్ని ఈ కాంపిటేటివ్ మీద పెట్టాలి. ఈ నేర్చుకున్నాం సరే కాంపిటేటివ్లో ఏం వస్తాయో చూడాలి. కాంపిటేటివ్లో ఉండేటువంటి ప్రత్యేకమైన విషయాలు ఆ కాంపిటేటివ్లో ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. నువ్వు బిఏ పాస్ అవ్వు, ఎంఏ పాస్ అవ్వు, ఇంజనీరింగ్ చేయు, ఏం చేయు, నీ తాలూకు ఆలోచన, నీ తాలూకు వ్యక్తిత్వం, నీ విశ్లేషణ సామర్థ్యం ఎప్పుడు కూడా బాల్యం నుంచి పెరగాలి. అప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఆ దృష్టిలో చదవాలి. ఇప్పుడు లెక్క ఉందా? ఒరే మనం అందరం చదవగలనా? ఇది 3 పుస్తకాలు చదవగలను మా పాప కాబట్టి. నేను దేనికన్నా చిన్నవాడు కాబట్టి 2 పుస్తకాలు చదవాలి. మా ఇంట్లో నేను 2 పుస్తకాలు అక్కడ 10 పుస్తకాలు ఉన్నాయి. మా ఇంట్లో నేను 2 రోజులు పూర్తి చేస్తాం. 50 పుస్తకాలు ఉన్నాయి. 50 పుస్తకాలు ఉంటాయి. చదువుతారు ఇద్దరు కలిసి 50 పుస్తకాలు ఉన్నాయి. 50 పుస్తకాలు ఉన్నాయి. అయితే ఇది మానేసింది. అంటే 3 పుస్తకాలు చదవవలసిన కెపాసిటీ మానేసింది కాబట్టి ఆ భాష ఎవరిలో పడుతుంది. అయితే నేనేం రోజులు చదువుతాను అంటే రోజుకి 2 రోజులు మానేసింది కదా. 2 రోజులు మానేస్తే 2 రోజులు మానేస్తే అదే అక్కడే లాస్ట్ థింకింగ్ ఎప్పుడు పెరగడం అక్కడే మైండ్ వచ్చింది. 2 రోజులు మానేసింది అంటే 6 పుస్తకాలు చదవలేదు మానేసింది. 6 పుస్తకాలు రోజు 2 పుస్తకాలు నేను 2 రోజులు చదువుతాను చెప్పు. అంటే సామర్థ్యాలు తేడా ఉంది. అంటే మీ మ్యాథ్స్ చెప్పినటువంటి లెక్కలో మీరు ఆ ప్రమోషన్ సంఖ్య కూలీ సంఖ్య తగ్గితే 12 పెరిగిపోతే ఇలా కూలీ సంఖ్య పెరిగితే 12 తగ్గిపోతే అర్థమైన మాటలు అర్థమైన విషయంలో ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పాల్సి చెప్పాలి. సరే మా ఇద్దరు పని చేస్తున్నాం. ఇది వచ్చింది నా దగ్గరికి. ఇద్దరు ఏం చేస్తాను పని అంటే అప్పుడు ఏమవుతుంది? పనికాలం ఇది అయిపోయింది. మీరు అది వచ్చింది కాబట్టి నేను ఉండి అని అప్పుడు ఏమవుతుంది? మీ ఇద్దరు పనికాలం ఏమవుతుంది? ఆడు ఇలాగా కింద సరే ఆ లాజిక్ మీరు చదవాలి చేయడం. 3 దీని దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, దీని దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, దీని దగ్గర 2 రూపాయలు ఉన్నాయి. అంటే మీ పేరు తెలివిగా ప్రయత్నిస్తాను. అయితే దాన్ని ఏమంటాం? 3 సార్ 50 ఎంత? సరే 50 రాసుల సంఖ్య అంతేనా? అంతేనా? అయితేనా ఈ వచ్చారు. ఈ 3 బాగానే ఉన్నారు. నేను వస్తాను. నా దగ్గర 60 రూపాయలు ఉన్నాయి, లేదా 50 రూపాయలు ఉన్నాయి. ఏంటి నన్ను చేసుకున్నాను. మాకు మనసు ఉందా, మాకు రూల్ ఉందా? 20 రూపాయలతో మా దగ్గర 20 రూపాయలు మా దగ్గర వస్తే 30 రూపాయలు మళ్ళీ మనం నన్ను పంచుకుంటా లేదా ఉద్దేశానికి. అదే అప్పుడేమైంది? వచ్చిన వ్యక్తి దగ్గర ఎక్కువ ఉంటే 50 ఏమవుతుంది? వచ్చిన వ్యక్తి దగ్గర తక్కువ. ఇదేం చేసింది? కాబట్టి ఈ 60 రూపాయలు 30 రూపాయలు పట్టింది. 30 రూపాయలు
పాస్ అయ్యి లెక్కల మీద భయంతో ఉద్యోగం రాకుండా లెక్కలంటే భయం, చిన్నప్పటి నుంచి భయం. కాబట్టి నాకు అట్లా రాదు. ఆ లెక్కలతో కూడుకుంటే రీజనింగ్ పార్ట్ ఇంకోటి ఉంది. ఆ రీజనింగ్ పార్ట్ ఏంటి చెప్పు? అదే కదా రీజనింగ్ పార్ట్. అంటే 3 ప్రైవేట్లు ఇస్తాడు, ఒక ఆసుపత్రి ఇస్తాడు. ఈ పిల్లలకి అక్కగారు కూర్చుని నీకేమవుతుంది? మీ అక్కగారు కూర్చుని నీకేమవుతుంది? ఏది ఫాలో పేపర్ బీచ్లోనే సత్తా అంటే ఏమవుతుంది? కూర్చుంటుందా అలా ఫోటో చూపిస్తారు. ర్యాంక్ 20 మంది పిల్లల్లో ఇలా 6 ర్యాంకులు ఉన్నాడు అంటే పైన ఎంతమంది ఉన్నారు? 5 కింద ఎంతమంది ఉన్నారు? అరే 20 మందిలో రా కింద 15 మంది. మరి ఆ ఇద్దరు అన్ని కలిపేసి ఇన్ని కలిపి అటు కలిపేసి ఏం చేయాలని తీసేయాలి కదా. ఈ విధంగా మనకి లెక్కల మ్యాథ్స్ కానీ సైన్స్ మ్యాథ్స్ కానీ సోషల్ మ్యాథ్స్ కానీ ఇచ్చిన ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీ తాలూకు వరుసల పద్ధతితో మీ ఇప్పుడు లాజిక్ తో చదవాలి. ఎలాగా రాష్ట్రాలేదా సరే వీడియో తీసి మర్చిపోయాను రీసెంట్ మ్యాథ్స్ లో అని చదవక మన దాని రాష్ట్రాలు ఎన్ని? సరే 29 28 నీకు ఆరు చేయలేదు తెలియదు. సరే వదిలేదు. 20 సరే 20 20 ఆ 28 రాష్ట్రాల్లో నువ్వు ఎప్పుడు చెప్పవరా? 28 రాష్ట్రాలు సరే ఎన్ని చదువు? 3వ సంవత్సరం లేదా చెప్పలేదు. 3వ మ్యాథ్స్ ఆ 28 రాష్ట్రాలు మ్యాప్ లో ఒకసారి నువ్వు మీ చెల్లికి మీ తమ్ముడు చూపించు. తమ్ముడుతో చెల్లి ఉంటారా? దాన్ని పక్కకి చూపించు. అదే మ్యాప్ పట్టుకునే భారతదేశం చుట్టూ దేశాలు సముద్రం దేశాలు బంగ్లాదేశ్ అందులో సరిహద్దు ఎక్కువగా దేశాలేవి సరే తక్కువగా దేశాలేవి. పెద్ద రాష్ట్రం ఏది? చిన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణం పెద్ద రాష్ట్రం ఏది? చిన్న రాష్ట్రం ఏది? ఈ రాష్ట్రం చుట్టూ ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఎక్కడ ఎన్ని రాష్ట్రాలు కూడా పోతుంది? మీరు చదువుకున్నది మీ తమ్ముడి మీద మీ చెల్లి మీద తెలియదు. దానిలో 2 పేజీలు 2 పేజీలు పాపం చూడగా 2 పేజీలు ఉన్నాయి. ఏం చెప్పు? నువ్వు మ్యాప్ చెప్పు, మీ చెల్లి చెప్పు, మీ తమ్ముడు చెప్తారు. ఏ 2 పేజీలు? వాడికి వస్తుంది మనకి. ఇది ఎప్పుడు చదువుతున్నాము? ఏం చెప్తుందంటే ఇది ఇక్కడే పెద్ద పక్కవాడు చదువుకున్నాం. నా బాధ, నా తప్పన, నా తాపత్రయం పేరెంట్స్ మీద నేను పట్టుకునేటువంటి ఇది 20 సంవత్సరాలు కారణం ఏంటంటే ఈ 3వ తరగతిలో విషయాన్ని 25 సంవత్సరాల తర్వాత పోటీ పరీక్షలు రాయాలి. అంతే కదా? అప్పుడు అడుగుతుంది. అప్పుడు నేను మర్చిపోతాను. మరి మర్చిపోతే 20 సంవత్సరాలు చదువు లెక్క ఇది అర్థమైందా? కాబట్టి మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్కి వెళ్ళి ఆది పునాదిని మాత్రం వదలకుండా వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్తే మీరు ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు పొందగలిగే శక్తి మీలో ఉంది. అది ఎవరు ఇచ్చేసలే, అది ఎవరు చెప్పవసలే, మీకు చెప్పవసలే, మీ పేరు చెప్పండి, మీరు చదివచ్చు. అయితే ఆ చదివే విధానం, అనుసరించే విధానం అన్నది మీకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు. అసలు నేనేమంటానంటే కోచింగ్ సెంటర్ అంటే అర్థమేంటి? కోచింగ్ సెంటర్కి వెళ్ళాం అంటే అర్థం నువ్వు చదివి చదువులో చెప్తాడా లేకపోతే చెప్తాడు? కోచింగ్ సెంటర్కి వెళ్ళాం చదువు చెప్తాం. సరే నేను 20 పెన్నులు అన్ని సార్ నాకు డబ్బులకు వస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందా? నష్టం. అంటే 24 పెన్నులు కొన్నాను 100 రూపాయలు ఇచ్చి 20 పెన్నులు ఇస్తే 100 రూపాయలు వస్తుంది. అంటే లాభ శాతం ఉంది. ఎలా చెప్పు? లాభ శాతానికి చెప్పు. ఎలా? ఆ సంవత్సరం కాదు, ఆ సంవత్సరాలు ఏంటి చెప్పను. అది కూడా నేనేంటంటే 4 పెన్నులు మిగిలింది బై 8 మిగిలినవి
వాక్యాలు మీకు చెప్పాను. అలాగే మీరు ఇంటికి వెళ్ళి వీటిలో సాధన చేయాల్సిన లేదు. పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షలు దృష్టిలో పెట్టి చదవండి. రోజు మీ సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకొని మీ అందరూ మీరే నిర్ధారణ చేసుకొని ఎన్ని చదవగలుగుతానో, ఏమి ఇంపార్టెంట్, నాకు ఏమి బాగా వచ్చినో, ఏమి బాగా తక్కువ సాధించగలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సబ్జెక్టులు సాధించండి. అన్ని సబ్జెక్టులు సాధించకపోతే మనకి సర్టిఫికెట్ ఎప్పుడు ఎక్కడో రావాలి, సైన్స్లో రావాలి, సోషల్లో రావాలి, ఇంగ్లీష్లో రావాలి, తెలుగులో రావాలి, హిందీలో రావాలి. కాబట్టి అన్ని సబ్జెక్టులు ఈక్వల్ ప్రారంభిస్తూ ఈక్వల్గా మనం చదువుతూ మనకేమో ఈ పాస్ మార్కులు తగ్గట్టు ముందు మనం ప్లాన్ చేసుకొని ఆ తర్వాత అదనపు మార్కుల కోసం అన్ని సబ్జెక్టులో పూర్తిగా ఉంటే 10th క్లాస్ ఈజీగా మీరు పాస్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. పైగా లాస్ట్లో ఒకటి చెప్తారు, మీరు ఇంగ్లీష్ కూడా చదివించారు. ఆ చదివిన స్టోరీ మీ యొక్క మీరే రాసి ఎవరు చూడగానే గదేసి కలిపేసి అలా చూడమా కలిపేసి ఆ ఎన్ని తప్పులు వచ్చాయి, ఎక్కడెక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు వచ్చింది, ఆ స్పెల్లింగ్ మిస్టేక్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చేయండి. తర్వాత 5 పట్టుకోండి. ఎన్ని రోజులకు ఎన్ని అవుతాయి, 10 రోజులు ఎన్ని అవుతాయి, 5 దానికి 10 సంవత్సరాలే. అలాగా మనకి ఏదైతే బాగా డౌట్ ఉందో అందులో కొద్ది తీసుకుని ముందు 2 తీసుకోండి, 3 రోజులు పోతే 3 తీసుకోండి, 4 రోజులు పోతే 5 తీసుకోండి. దాంతో మీరే పెరుగుతారు, మీ నాలెడ్జ్ మీకు తెలియకుండా పెరిగిపోతుంది, మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పాస్ అవ్వాలని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మనం పాస్ చేస్తాం. ఏ అవసరం అదేదా మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి మీరు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్లో మోడల్ పేపర్ తీసి అందులో నీకు వచ్చినవి అది ఏమి రాలేదు ఒక బుక్ పెట్టండి. నాకు మళ్ళీ ఇది కొత్త పని చెప్తాను అనుకోండి. ఏమి రాలేదు, ఏ ఫిట్ రాలేదు, ఏ షార్ట్ క్వశ్చన్ రాలేదు, ఏ సూత్రం రాలేదు అనే విషయాన్ని మీ ఎంత మీరు చూసుకుని అందులో రాని దీంట్లో రాసేది. ఈ పుస్తకం సైన్స్ పెట్టాడు, సోషల్ పెట్టాడు, పుస్తకం రాసింది రాలి. అలా 10 పేపర్లు రాసింటే 11వ పేపర్ నీకు రాని ఉంటుంది. మేము కూడా ఎక్కడికో ఎందుకో ఆ పుస్తకం చూసి వెనకలు అది మార్చేసి ఇది పెడితే ఇది మార్చేసి ఇది పెడతాం అంతే. మాకు వీక్నెస్ మాకు ఉన్నాయి. ఎవడే బాధపడతాడు, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్ అట, దీని ప్రకారం కృషి తయారు చేయాలట. పడతాడు ఇచ్చాడు కదా, మాటలో ఇచ్చాడు కదా, దానిపై రాస్తాం. అలా కాకపోయినా రాని తెలిస్తే 2 విషయం. ఏ ఏరియా రాలేదు మీకు, ఏరియా స్వాతంత్ర సమయం చదివారు అంటే అన్ని బాగా ఈ 5లో విదేశిస్తాం రావడం అనే డేట్ గుర్తుండడం లేదు. అక్కడ ఏరియా బాగా వీక్గా ఉంది. స్వాతంత్ర సమరంలో దశల మీద నాకేమో గుర్తు రావట్లేదు. ఆ దశ రాస్తాం అంతేదా. ఏ ఏరియాలో సిపాయి జరిగిపోయింది, ఎందుకు జరిగింది, ఎవరు పాల్గొన్నారు, కారణాలు ఏమిటి, సత్యం కారణం ఏమిటి అన్న దాంట్లో ఎన్ని రావట్లేదు. 5 పాయింట్స్ కావాలి, 3 పాయింట్స్ వస్తాయి. ఆ 2 పాయింట్స్ ఎవరో రాసింది గతంగా. అలాగే మీరు చదివితే అలా ప్లాన్ చేసుకుంటే ఒక ప్లాన్ 10 నిమిషాలు టైం పడుతుంది, కానీ అబ్జెక్టివ్ ఫలితం సాధిస్తారు, మంచి రిజల్ట్స్ వస్తాయి అని నా నమ్మకం. మరి మీకంటే పెద్దోడు కాబట్టి ముసలోడు కదా, ఆ ముసలోడు చెప్పింది వినాలనుకుంటే మరి ఏంటి లేదు, ప్రయోజనం అనుకుంటే ఈ రోజు నుంచి అయినా ఈ 14 నుండి 15 రోజులు మామూలు అది చెప్పాడు కదా, ఈ 15 రోజులు మోడల్ టెస్ట్ పేపర్ సాధన చేయండి. అందులో రానివన్నీ వేరే చోట రాయండి. అది ఏంటని చెప్పారు. నాకు వచ్చిన కదా తెలుసుకో, 5 పాయింట్స్ 2 మార్కులు రాసేయండి. 2 మార్కులు అంటే 2 పాయింట్స్ రాయండి. మరి 3 పాయింట్స్ మనం చదువు పెట్టుకోవచ్చు. అంటే అడిగింది ఇచ్చేయాలి, అది ఇచ్చేసి అది మాకు ఇప్పిస్తాడు. వీడు ఇచ్చారు 2 మార్కులకు అని ఆయన ఇస్తాడు, మాకు ఎక్కువ వేస్తాడు, అది ఎక్కువ ఇస్తే అది చూద్దాం. కాబట్టి హోప్ ఆఫ్ ది మ్యాటర్ ఒకటి, మన సాధన 2, క్వశ్చన్ పేపర్ 3, అందులో రాని గుర్తించడం, ప్రాక్టీస్ చేయడం. ఈ వీటితో మన దానికి 10th క్లాస్ని మీరు ఉత్తీర్ణత కాగలనే విశ్వాసం
నమ్మకం నీ నా పిల్లలతో చేయించదు. నా పిల్లలు చేసే గోడ ఈరోజు గంట బదులుగా చెప్పగలను. నా తల్లికి ఇంట్లో ఇంకా ఇచ్చాను కూడా. నా అందరూ నాకు రాష్ట్ర అవార్డు వచ్చిందంట, కానీ పథకం నా పిల్లలు నాకు రాష్ట్ర అవార్డు ఇచ్చారంట. నేను చెప్తాను, మీరు చదవకపోతే మీరు నాకెళ్ళి వస్తారో చెప్పు. నేను చెప్పాను, నా పిల్లలు చదవలేదు. గంగేట్ కాలేజీ పిల్లలు డెగ్గర్ కాలేజీ పిల్లలు చదవకపోతే పాస్ అయిపోతుంది. వాళ్ళు పాస్ అయిపోతే సెంట్ పర్సెంట్ వచ్చేసేది. వాళ్ళు చదివారు కాబట్టి సెంట్ పర్సెంట్ వచ్చింది. వాళ్ళు ఆ మాట ఉన్నారు కాబట్టి రాశారు కాబట్టి 96 మార్కులు 98 మార్కులు వచ్చాయి. అమ్మ బాబు ఇక్కడ ఎవరు బాబు ఇద్దరు 15 సంవత్సరాలు లేనటువంటి ఇద్దరు సాధించడం రా అని చెప్పి అన్నారు. టాక్టర్ కూడా చూపిస్తున్నాక పర్లేదు తక్కువ ఉంది పర్వాలేదు. కాబట్టి మనం మన తాలూకా విద్యా ప్రమాణం పెంచుకోవడంలో మన మార్గాలేంటి? ఒకటే సంస్థ. మీ కుటుంబంలో ఉండేది కూడా ఒక వ్యక్తి సలహా తీసుకుంటే మీ బిజీ సలహా ఏం చెప్తున్నారు? మీ కుటుంబంలో మీ భార్య శ్రేయస్సు కూడా ఒక వ్యక్తి సలహా ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి లేదు చూడలేదు. పెళ్లి వరకు కాకన్నా ఉద్యోగం కొరకు ఏదంటే సాధించేది తప్పంటే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబంలో ఎలా ఎవరో ఉంటారో వాళ్ళ సలహా తీసుకోండి, ఆ సలహా పాటించండి. ఆ విధంగా మీరు చేయండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరమైతే నా పేరు నా నెంబర్ చేసుకోండి. 990835 ఎడ్యుకేషన్ అని యూట్యూబ్లో నా నెంబర్ ముందు ఫిల్ చేసుకొని కొట్టేలా ఉంటే 70 నుంచి 100 వీడియో వరకు వస్తాయి. మనోడు తీసాడు కదా నీ పేరు, మీరు గుర్తుపెట్టుకోరా? తనిష్ అదే